హలో, నేను మీ అంజన్ రెడ్డి. అనంతపురం జిల్లాకి గుండెకాయ లాంటి ఆర్డిటి సంస్థకి ఈరోజు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు దాదాపు సంవత్సరం పైన అయింది రెన్యువల్ చేయకోకుండా ఇబ్బంది పడ్డది. రాయలసీమ మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ చాలా ముఖ్యమైనది. ఇది ప్రజల జీవనాడి అనుకోవచ్చు, అనంతపురం ప్రజల జీవనాడి. ఇట్లాంటి ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాలంటూ చాలా వరకు పోరాడారు. దాదాపు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య గారు, మాజీ ఎంపీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీరు దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆర్డిటి సంస్థకి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాలనే ఒక ఎజెండాతోటి. తర్వాత బైక్ ర్యాలీ చేశారు. తర్వాత పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేసింది. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఉన్న ఒకే ఎజెండా ఏంటంటే, మేము కానీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నమ్మింది ఏమిటంటే, ఈ ప్రాంతానికి ఆర్డిటి సేవలు చాలా ముఖ్యమైనది. ఎట్టి పరిస్థితుల్లో అవి ఆగకూడదు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున, ఈ ప్రాంతం తరపున, పార్టీ తరపున కూడా మేము గట్టిగా నిలబడాలి ఆర్డిటి రెన్యువల్ కోసం అనుకున్నాం. నిలబడ్డం, ఎప్పటికెప్పుడు పోరాటాలు చేస్తూ ప్రజల ఉద్యమాన్ని కూడా మేము నిర్మించాం. మీరు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం మీరు పాదయాత్ర చేశారు ఆర్డిటి కోసం. ఆర్డిటికి రెన్యువల్ జరగాలి ఎఫ్సిఆర్ఐ అనే ఒక ఎజెండాతో. ప్రజల నుంచి కూడా బాగానే స్పందన వచ్చింది. బాగా మీ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర తర్వాత కూడా మీరు మళ్ళీ బైక్ ర్యాలీలు పెట్టారు. ముందు బైక్ ర్యాలీ పెట్టారు, తర్వాత పాదయాత్ర పెట్టారు, ఇప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమం అంటుంటారు. కేవలం మీ ఉద్యమం వల్లే వచ్చిందంటారా ఈ ఆర్డిటి సంస్థకి రెన్యువలే? కానీ రావడంలో మా ఉద్యమం కూడా కీలక పాత్ర. అదేదో ఒక జగన్మోహన్ రెడ్డి సారు ఆ పార్టీ కదా, పార్టీ తరఫున చేసింది. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు ప్రజలు రాలేదు, స్పందన లేదు అని. కావాలంటే వాళ్ళు వీడియోలు తీసుకొని చూడొచ్చు. మొదటి రోజు నుంచి చూడొచ్చు. వెలుగుప్ప మండలంలో గొంచితాండ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చూడొచ్చు. ఎన్ని వందల మంది వచ్చినారు, ఎంతమంది పాదయాత్రలో పాల్గొన్నారు, బైక్ ర్యాలీలో కూడా ఎన్ని వేల బైకులు పాల్గొన్నాయి, వాళ్ళు చూడొచ్చు. అన్నిటికంటే వాళ్ళు నేను ఈరోజు చూశాను, వాళ్ళు ముగ్గురు మాట్లాడింది కూడా. ఎప్పుడు కూడా అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తాయి. అధికార పక్షం ఎప్పుడైనా కూడా మేమే సాధించామనేది ఇది కామన్. మీ ప్రతిపక్షం కూడా మా పోరాటం వల్లే వచ్చిందనేది కామన్. అల్టిమేట్గా ఇది కామన్గా లేదు. ఇది కామన్ విషయం ఏంటంటే, దీంట్లో 2021లోనే ఆగిపోయింది లేదా 20లోనే ఆగిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. అవును, అది కామన్ కాదు. ఎందుకంటే ఏం ఆగిపోయింది? హాస్పిటల్ ఏమన్నా సేవలు ఆగిపోయినాయా? జీతాలు ఏమన్నా ఆగిండినాయా? అకౌంట్స్ ఫ్రీజ్ ఏమన్నా చేసినారా? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆర్డిటి సెట్. అది 20లో ఆగిపోయిందా? 21లో ఆగిపోయిందా? సెట్ ఏమన్నా 2023లో ఆగిపోయిందా? 2024లో ఆగిపోయిందా? సెట్ ఎప్పుడు ఆగిపోయింది? 2025లో ఆగిపోయింది. 20లోనో 21లోనో 22లోనో ఆగిపోయిందని వాళ్ళు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉందా? నా దగ్గర డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది. రిఫ్యూజ్ చేసినారు ఏప్రిల్ 21, 2025 అని రిఫ్యూజ్ చేసినది డాక్యుమెంట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఏప్రిల్ 21న చేస్తే మేము జగన్ సార్ దృష్టికి వెళ్తే ఆర్డిటి చాలా ముఖ్యమైనది, మీరు ఉద్యమాలు చేయమంటే మే 17నే, ఏప్రిల్ 21ది మే 17నే మేము బైక్ ర్యాలీ చేపట్టినాం. అది ఆగిపోయింది ఎప్పుడు అనేది వాళ్ళు మాట్లాడాలి. ఊరికి అనవసరంగా సిగ్గుండాలా మాట్లాడితే అది ఎప్పుడో ఆగిపోయిందని ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎలా? మామూలుగా ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాట ఇది. ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటకి ఆన్సర్ అది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడారు. అది దాని అర్థం. మీ ప్రభుత్వ హయాంలోనే ప్రతి 3 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచే ఆర్డిటి కష్టాలు మొదలయ్యాయి అనేది ప్రధాన ఆరోపణ. అమెండ్ ప్రకారము రెన్యువల్ చేయాల్సిన పద్ధతి ఉంది. ఇప్పటికైనా 6 నెలలకు ఒకసారి చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఇచ్చినా కూడా అదే జరుగుతుంది, జరగాల్సింది. ఎందుకంటే యాక్ట్లో అమెండ్మెంట్స్ జరిగినాయి కాబట్టి. రెన్యువల్ కాకుండా రిఫ్యూజల్ అయ్యింది. అది దాని మీద సమస్య వచ్చింది. ఎప్పుడైతే రిఫ్యూజల్ వచ్చిందో ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త యాక్ట్ వచ్చింది. ఇప్పుడు కొత్త యాక్ట్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అమెండ్మెంట్ చేస్తారు. కొత్త యాక్ట్ కాదు, యాక్ట్కి అమెండ్ చేస్తారు. ఇంకా ఫర్దర్గా ఇంకో ఇబ్బంది వస్తాయి దానికి. విషయం ఏమిటంటే, ఆగిపోయిందని వాళ్ళు ఒప్పుకోవాలా. కూటమి ప్రభుత్వంలో బలంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీదనే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీదనే బీజేపీ కూడా ఆధారపడింది కాబట్టి వాళ్ళు బాధ్యతగా బిహేవ్ చేయాలి. మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి లోకేష్ బాబు గారు ఇనిషియేట్ చేశారు. ఆయన ఉదయం సాయంత్రం మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మీకు ఎన్ని టైం పట్టింది?
ఇప్పుడు సమస్య కూడా ఏంటంటే అది దాన ధర్మాల మీద విదేశీ నిధుల మీద ఆధారపడింది. 10 నెలల సేపు టైంలో మీరు ఇవ్వకుండా పదే పదే తిప్పితే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి కూడా వేరే దేశస్తులకు కూడా ఏమనిపిస్తుంది, ఎక్కడ సవ్యంగా జరుగుతుంది. ఆఖరికి ఆర్డిటి ఆస్తులను కూడా అమ్మే పరిస్థితికి వచ్చింది. ఈనాడు పేపర్లోనే చూసాం కదా. అది కాకుండా మీరు ఎంత ఎటకారంగా మాట్లాడతారంటే ఇక్కడేమి పాదయాత్ర చేస్తావు, మోకాళ్ళ యాత్ర చేయి, ఢిల్లీలో చేయి, నరకయాత్ర చేయి అని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఆయన మాట్లాడతాడు నీకు రాజకీయ లబ్ధి కోసం చేసావు, 10 మంది కూడా లేరు నీతో, 100 మంది కూడా లేరు పాదయాత్రలో, 10 మంది కూడా బైకులు లేవని ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఒకవేళ రెండో ఆయన ఏం మాట్లాడతాడు, నువ్వు 1000 మందితో యథేచ్ఛగా తిరుగుతున్నా నేను వదిలిపెట్టినాను అంటాడు. పోలీసులే అడ్డుకోలేదు అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పోలీసులు అడ్డుకోలేదంటారు, జనాలు రాలేదంటారు. ఇప్పుడు ఈ జనాలంతా ఎవరు? ఈ జనాలంతా ఎవరు? పాదయాత్రలు వచ్చిన వాళ్ళే కదా. ఇది అడ్డుకుంటుంటే మేము వెళ్ళిందే కదా. ఇలా ఎన్ని విషయాల్లో ప్రభుత్వం ఇది కూడా చూడండి వాళ్ళు ఎలా చేశారు. అడ్డుకునే డేట్లతో సహా ఎక్కడెక్కడ అడ్డుకున్నారో కూడా చెప్తాను. ప్రభుత్వం అడ్డుకుంటే ఖచ్చితంగా మీరు పాదయాత్ర చేయలేరు, మేము ఉదారంగా వదిలేసాం కాబట్టి పాదయాత్ర చేయగలిగారు రంగయ్య గారు. మేము పాదయాత్ర అవును, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉంది అది ఆర్డిటి. నేను తిరగడం కూడా, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఏ కారణం చేత నువ్వు నన్ను ఆపుతావు? నువ్వు ఆప వీళ్ళంతా పోలీసులు కదా ఉన్నది. ఎన్ని చోట్ల ఊర్ల పేర్లతో సహా చెప్తున్నాము. గొంచి తాండాలో చేశారు, కుర్లగుంటలో రాత్రి వచ్చారు 100 మంది పోలీసులు, డిఎస్పీలు నేను ఎక్కడ ఉన్నానో ఆ గదిలోకి వచ్చారు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. బొమ్మగానిపల్లి తాండాలో చేశారు, బాల వెంకటాపురంలో చేశారు, గూబనపల్లిలో చేశారు. ఎన్నిసార్లు వాళ్ళు అడ్డుకోలేదు. ఇప్పుడు ఈయనేం చెప్తాడు 10 మంది రాలేదు, పోలీసులు ఏం అవసరం అంటాడు. రెండో ఎమ్మెల్యే ఏం చెప్తాడు, మేము యథేచ్ఛగా తిరగనిచ్చినామంటాడు. అప్పుడు వాళ్ళకే కాంట్రడిక్టరీ ఉంది కదా. అంటే ఒక ఎమ్మెల్యే ఏమో రాలేదంటున్నాడు, ఒక ఎమ్మెల్యే ఏమో 10 మంది కూడా రాలేదంటాడు. 10 మంది కూడా రాలేదంటే అప్పుడు మీరు కూడా మధ్యలో ఒక రోజు నాతో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచినారు కదా. 100 మంది ఎట్లా వచ్చినారో మీరే చూశారు కదా. చెట్టు దగ్గర ఎంతమంది రాలేదు, వాళ్ళ పత్రికలలో రాలేదేమో కానీ కనీసం నా వాయిస్ని పొలిమరలు కూడా దాటనివ్వలేదు ఆ టైంలో. అన్నీ అలాగే జరుగుతాయి అనుకుంటే ఎట్లా? వచ్చినప్పుడు కూడా నేనేం చెప్పాను, ఉదయం కూడా నేను ఎంతో లిబరల్గానే మాట్లాడాను, ఎవరినేమీ చేయలేదు. సంతోషం వచ్చింది సంతోషం అని అనుకుంటున్నా. కానీ మీరు మాట్లాడే పద్ధతి ఉంది చూడు, 10 మంది రాలేదు అంటే ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత వెటకారంగా ఉంటుంది. 100 మంది రాలేదంటే వచ్చిన ప్రజలనంతా అవమానం చేయడమా, లేదా ఆర్డిటి సంస్థను అవమానం చేయడమా, లేకపోతే మేమంటే లెక్కలేదా మీకు? ఎందుకు ఆ పద్ధతి? అంటే కేంద్ర ప్రభుత్వం మీద మీ పాదయాత్ర లేదంటే మీరు ప్రతిపక్షం నుంచి పెట్టిన ఒత్తిడి వల్లనే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయిందనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి లోకేష్ గారు కానీ వాళ్ళ టీం కానీ కృషి వల్లే అయిందనేది వాళ్ళు చెప్పుకుంటున్నది. మేజర్ క్రెడిట్ మొత్తం మాదే. మేము ప్రజల ఉద్యమాన్ని నిర్మించాము. నిర్మించడంలో వేలాది మంది అభిప్రాయాలతో నడిచింది. బైక్ ర్యాలీ దాదాపు 5,000 బైకుల పైన, 5,500 బైకుల పైన వచ్చి ఉన్నారు. 16 రోజులు పాదయాత్ర చేసి ఉన్నాము. ఇవన్నీ కూడా మిగతా రిపోర్ట్లు అన్నీ పోయింటాయి కదా. పెద్ద ఎత్తున మిగతా ప్రజా సంఘాలతో కలిసి చేసినప్పుడు ఇక్కడ 30,000 మంది పైన 40,000 మంది దాకా కూడా వచ్చి ఉన్నారు. కానీ మా పాత్రను విస్మరించలేంది కదా. మీ చివరిలో ఏంటి, మా పార్లమెంటు మెంబర్లతో కలిసి కూడా ఆ రోజు ఎంతమంది ఉన్నారో మేము పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని అక్కడ పోయి చేపట్టాము. స్వయంగా నేను అమిత్ షా గారిని కలిశాను. కాదనేది ఇవన్నీ డాక్యుమెంట్ ప్రూఫ్ కదా. ఈ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా వెళ్ళి కలిసారా? ఇది కూడా 16వ తేదీ కదా. కలిసినప్పుడు ఆయన చాలా తొందరలో వస్తుందని చెప్పారు. ఇదిగో డాక్యుమెంట్ ప్రూఫ్, నేను స్వయంగా కలిసినది. తర్వాత మా ఎమ్మెల్యేలు మేము పోస్ట్ కార్డులు, సేవ్ ఆర్డిటి పోస్ట్ కార్డులు 4 భాషల్లో రాసింది ప్రధానమంత్రి గారికి. అది కాకుండా ఆ రోజు కలిసినప్పుడు అమిత్ షా గారు, గౌరవనీయులు అమిత్ షా హోంమంత్రి గారి చేతిలో ఉన్నది ఈ లెటరే, 16వ తేదీ రాసిన లెటరే. ఇదిగో నా సంతకంతో సహా నేను దేని మీద కలిసినానో కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇలా వీళ్ళు ఎవరైనా కూడా వెళ్ళి కలిసి దీనికోసం తిరిగి చేసినాము, ఇదిగో మా వల్ల కూడా వచ్చిందంటే మేమేం కాదనేది ఏముంటుంది? అట్లాంటి ప్రూఫ్ ఏదైనా మేము కలిసిన తర్వాత, మేము తిరిగిన తర్వాత మీరు ఏం చేయలేదు, మీరు 10 మందిని కూడా తీసుకుపోలేదు. ఇంకోటి అంటే సాక్షాత్ అమిత్ షా ఫోటో మీద పొరపాట, లేకపోతే మా మంత్రులు పార్లమెంటు ముందు ఉన్నది తేడానా? దేనికోసం చేసాం ఇది? అంటే తెలుగుదేశం డెలిగేషన్ కూడా వెళ్ళింది, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మీరు కూడా చూపుకోండి. తెలుగుదేశం డెలిగేషన్ కూడా వెళ్ళింది. ఇదిగో పలానా డేటు ఈయన అంటున్నారు, అది 25న ఆగిపోయిందంటే 24లోనే లెటర్ రాసినామని చెప్తున్నారు. చూపుకోండి. మీరు రాసిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చిందో మీరు చెప్పండి. మిమ్మల్ని ఎవరో అంటున్నారు. ఈలోపు అయిన డ్యామేజ్ గురించి కూడా మాట్లాడండి, అమ్మిన ఆస్తుల గురించి కూడా మాట్లాడండి, జరిగిన వేదన కానీ మిగతా పరిస్థితులు కూడా, ఆందోళన కానీ ఏ పరిస్థితుల్లోకి వచ్చాయో కూడా మీరు అవన్నీ మాట్లాడండి. ఉంటే మిమ్మల్ని మేము చేసిన శ్రమని, కష్టాన్ని, మా నాయకుడు ఇచ్చిన
ఆదేశాలని అనుమతిని మేము చూపెట్టాం. ఇప్పుడు నేను ఒక్కడిని కాదు కదా, మా పార్టీలో ఉన్న అందరూ సమన్వయకర్తలు వచ్చి ఉన్నారు, మా జిల్లా అధ్యక్షుడితో సహా. ఎన్నోసార్లు జగన్ సార్ దీని గురించి మాట్లాడి ఉన్నాడు. ఇవన్నీ కూడా రికార్డెడ్ కదా, ఇవన్నీ రికార్డెడ్. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో, ఎన్డీఏ గవర్నమెంట్లో అలయన్స్లో ఉన్న టీడీపీ ఎంపీలు కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, మన జిల్లా ఎమ్మెల్యేలు కూడా హోమ్ మినిస్టర్ కలిశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న కృష్ణదేవరాయర్ గారిని వాళ్ళు ఎంపీలు ఒక కమిటీగా ఏర్పడి కేవలం ఆర్డిటి అంశం మీదనే వాళ్ళు పోరాడడం వల్లనే, వాళ్ళు ప్రతిరోజు కేంద్రంతో నిత్యం చర్చలు జరపడం వల్లనే. అవును, ఎన్ని నెలలకి అంటున్నా నేను, ఎన్ని నెలలకి అసలు ఈ పరిస్థితి ఎందుకు తేవాలా? మేము ఉన్నప్పుడు ఈ పనులే కదా జరిగాయి. ఎవరికి తెలియకుండానే రెవెన్యూ వల్ల అయిపోతూనే ఉంది. చట్టానికి ఏమి ఇబ్బంది లేదు, ఆర్డిటికి ఏమి ఇబ్బంది రాలేదు కదా. మొత్తం ఆగిపోయి ఆర్డిటి సెట్ ఎందుకు ఆపినారండి? అందరికీ తెలిసేది ఏమిటి? ఆర్డిటి సెట్ పిల్లలకు చదివించేది కార్పొరేట్ ఎడ్యుకేషన్లో. ఆర్డిటి సెట్ ఎందుకు అయిపోయింది? జగన్ సార్ ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎందుకు ఆగిపోయింది? ఆర్డిటి సెట్ ఎట్లా అయిపోయింది? సార్, ఇక్కడ ఇంకొక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఆర్డిటి కేవలం మత మార్పిడులు చేస్తుందని ఒక చిన్న ఆరోపణ కూడా ఎదుర్కొంటోంది. ఇది ఎంతవరకు నిజమని మీరు నా దృష్టిలో, నా నోటీస్లో కానీ, నా గమనంలో కానీ, నేను విన్నంతలో కానీ, చూసినంతలో కానీ అట్లా జరగలేదు. అది తెలియజెప్పడంలో వాళ్ళకి చాలా టైం పట్టింది. నేను స్వయంగా వెళ్ళి చెప్పాను అమిత్ షా గారితో కూర్చొని. కేంద్ర ప్రభుత్వం ఈ మత మార్పిడులు చేస్తున్నారనే చాలా సంస్థలు ఇలా FCRA మీద ఆధారపడి దాదాపు 16,000 సంస్థలు ఉన్నాయి. వాళ్ళు అన్నిటినీ ఒక ఘాటిని కట్టేశారు. తర్వాత తెలుసుకున్నారు, కానీ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. మీకు చాలా వీలుంది, ఎందుకంటే మీరే చెప్తున్నారు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ మీది, మీరు పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి, మీ పార్టీ మీదనే ఆధారపడి ప్రభుత్వం ఉంది. అందువల్ల మీకు చాలా సులువు కావాలా. మీరే చెప్తున్నారు వాళ్ళు తెలుసుకోవడానికి టైం పట్టింది అనేది. తెలియచెప్పాలి కదా మీరు, తెలుసుకోవడానికి వాళ్ళకి టైం పట్టింది. తెలియచెప్పడానికి మీరేం చెప్పి 2 ఎంపీలు ఇచ్చి, 14 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి, 3 మంత్రులను ఇచ్చి, ఇంకేం మిగిలింది ఈ జిల్లాలో? అందరినీ మీకు ఇచ్చి కూర్చున్నప్పుడు మీరు తెలియచెప్పాలి కదండి. అవే ముఖ్యం అనిపించలేదా మీకు? మీకు అవి ముఖ్యం అనిపించలేదు తెలియచెప్పడానికి. అందుకే టైం పట్టింది వాళ్ళకి. ఇవన్నీ తెలియజెప్పి నేను కూడా వెళ్ళి తెలియచెప్పాను కదా. కాబట్టి సరే, వచ్చిందని మీరు ఉంటే మీరు చెప్పమంటున్నా కదా నేను. మీరు చెప్పండి. ఇప్పుడు ఊరికి మా మీద బురద జల్లకుండా, వచ్చిన వాళ్ళని అవమానం చేయకుండా, ఏదో రాజకీయ లబ్ధి కోసం చేసిన, నాకేమి ఇప్పుడు రాజకీయ లబ్ధి ఉంది? నేను చేసే నాటికి 4 ఏళ్ళు ఉండింది. ఆ రోజుకు నాకేం రాజకీయ లబ్ధి వస్తుంది? ఈరోజు మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మేము మా హయాంలోనే రంగయ్య గారు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు నియోజకవర్గంలో. గతంలో ఎంపీగా ఉన్న రంగయ్య గారు అదే కాన్స్టిట్యున్సీలో మంత్రిగా పనిచేస్తున్న వాళ్ళ మినిస్టరే తిరగనీయలేదు, ఇప్పుడే మేము స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అందువల్ల ఆయన ఎవరు తిరగనివ్వడానికి నన్ను? మొదటిది. ఇంకొకటి కూడా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, భయపడి తిరగలేదనే మాట మాట్లాడుతున్నాడు చూడు. ఎమ్మెల్యే గారికి, గొంచికాడికి, కాంట్రాక్టర్కి చెప్పే మాట ఏంటంటే, నేను ఎప్పుడన్నా కూడా ఎంపీ అయ్యాంలో ఎవరైనా ఒక్కరైనా సరే మేము పిలిస్తే ఆయన భయపడి, మేము ఆహ్వానిస్తే భయపడి రాకుండా పోయినాడని ఒక్క ఉదాహరణ చూపమను. అట్లా చూపలేని పక్షంలో వాళ్ళ వంగమాగదులు కానీ, ఈయన ఉండిండాడు కదా అప్పుడు, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళ వంగమాగదులు కానీ, ఏ పార్టీ వాడైనా పర్వాలేదు, ఆడైనా పర్వాలేదు, మగ అయినా పర్వాలేదు, మాడైనా పర్వాలేదు, చెప్పమను. ఒక సందర్భం చూపమను, భయపడి రాలేదని. అట్లాంటిది లేదంటే ఇంక మళ్ళీ ఒకసారి అట్లా మాట్లాడొద్దని చెప్పండి. ఇంకెప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ మాట మాట్లాడొద్దని చెప్పండి. భయపడడం అనేది నాకు నచ్చదు. భయపడితే ఒక ఉదాహరణ చూపమనండి, లేదంటే ఇంకెప్పుడు ఆ మాట మాట్లాడొద్దని చెప్పండి. ఆయన ఎవరు? దేశంలో ఎక్కడికైనా పోయి రాగలను నేను. మీరు ఎంపీగా ఇప్పుడు చేతనైతే ఏ నియోజకవర్గంలోకి నువ్వు రా చూద్దామంటే పొద్దున్న చూస్తాను నేను. ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు కళ్యాణదుర్గంలో స్వేచ్ఛగా తిరిగారా? ఇప్పుడు మీరు సమన్వయకర్తగా ఎప్పుడైనా ఎంపీగా ఉన్నప్పుడు నా పార్లమెంటు పరిధిలో స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరిగాను. సమన్వయకర్తగా ఉన్నప్పుడు నా అసెంబ్లీ పరిధిలో నేను స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతున్నాను. ఎక్కడ అవసరం పడ్డా కానీ కూడా, పక్కలో పెళ్ళిళ్ళు కావచ్చు, చావులు కావచ్చు, పక్క నియోజకవర్గాలు కావచ్చు, పక్క జిల్లాలో కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు, పోయి వస్తూనే ఉన్నా. అది రాజ్యాంగం ఇచ్చిన పవరు. ఎవడు ఆపలేడు. వీళ్ళు అనుకుంటుంటారు ఏదో టైం వచ్చింది కదా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, ఎగశక్యాలు. ఎందుకు ఎవరినైనా ఇంకొకరిని రానియకుండా ఎందుకుంటారు? సరే, ఏ రాజకీయ పార్టీ అయినా స్వచ్ఛంద సంస్థ కాదు మీది. మీకు రాజకీయ లబ్ధి లేకోకుండా అయితే మీరు కూడా రాజకీయ లబ్ధి ఎంతో కొంత పర్సంటేజ్తోనే ఉద్యమాలు ఏవైనా నిర్మిస్తారు, ఎనీ రాజకీయ పార్టీ. ఖచ్చితంగా ఈ ఆర్డిటి సంస్థకు సంబంధించిన వరకు మీరు చేసిన పాదయాత్ర కావచ్చు, మీరు తెచ్చిన ఉద్యమంలో మీ రాజకీయ లబ్ధి ఉందా లేదా? ఒకటేంటంటే, నేను పెరిగి వచ్చిన పద్ధతిని కూడా మీరు చూడాలి, మా నాయకుడి ఆదేశాన్ని కూడా చూడాలి, అనుమతిని కూడా చూడాలి. నేను డెవలప్మెంట్ ప్రొఫెషనల్. నేను ఆ పేదరికంలో ఉండే పేదరిక నిర్మూలన పథకాల్లోనే నా జీవితం అంతా గడిచిపోయింది. కుటుంబాలు అవే, నా చుట్టూ ఉన్న కుటుంబాలు అవే, నా ఉద్యోగం అదే.
నాకు ఎంతో కొంత ఎంపతి కానీ ఎఫినిటీ కానీ ఉంటుంది పట్టు సహజంగానే. అంతేకాకుండా నేను 21 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్లో ఆఫీసర్గా పనిచేశాను. ఇక్కడ ఉన్న ఎన్నో పేదరిక నిర్మూలన పథకాలని అమలు చేసిన సందర్భం ఉంది. ఇదే ఆర్డీటీకి నేను వికలాంగులకు సంబంధించి డోనర్ని కూడా పిడి రంగయ్యగా మా ప్రభుత్వం నుంచి, అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అవును, ఒక ఆఫీసర్గా. అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళ ఆ నమ్మకం, పేదరిక నిర్మూలన పథకాలకు సంబంధించి ఒక సంస్థలు చేస్తున్న దాని మీద ఉన్న ఒక నమ్మకంతో, ఒక కన్విక్షన్తో తిరిగినాను. అంతేకాకుండా అది అక్కడ పుట్టి పెరిగింది. కళ్యాణదుర్గంలో ఆర్డీటీ పుట్టి పెరిగింది. అక్కడ నేను ఈ చారిత్రకమైన సందర్భంలో, ఈ హిస్టారికల్ పీరియడ్లో నేను పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఎట్లయినా సరే ఈ సంస్థ తరపున నిలబడాలని మా నాయకుడి ఆదేశం ఉంది. ఏ పనైనా సరే ప్రజల ఉద్యమాన్ని నిర్మించడానికి పార్టీ తరపున అనుమతి ఉంది. ప్రతిసారి ఆయన మానిటర్ చేస్తూ ఉన్నాడు. అందువల్ల దాని కార్యక్రమాన్ని మరింత మనస్ఫూర్తిగా విశ్వాసంతో నేను చేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కానీ మీ నాయకుడు కానీ ఆర్టీటీ మీద ఈ చెప్తున్నారు. ప్రతిపక్షం అంటే నాకు గుర్తొచ్చింది, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షం అంటే గుర్తొచ్చింది. నేను అదే ప్రశ్నకే వస్తున్నా. మీరు ఆగిపోయిందని చెప్పారే 2021, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ప్రతిపక్షంలో ఉన్నాను. ఆగిపోయిందని నేను గొడవ చేస్తున్నాను, లేదా ధర్నా చేస్తున్నాను, బైక్ ర్యాలీ చేస్తున్నాను, ప్రజల ఉద్యమం. మీరేం చేశారు అప్పుడు? మరి మీరు ఆగిపోయింది 2021 అన్నారు కదా, నన్ను అడిగారు కదా, నువ్వే కదా ఎంపీ, జగన్ సారే కదా, ఏం చేశారని అడిగారు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రతిపక్షంలో ఉండినారు కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మరి సెట్ ఆగిపోయిందా? నువ్వేమైనా ప్రశ్నించడానికి? లోకేష్ బాబు గారు పాదయాత్రలో స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఆర్డీటీ రెన్యువల్ అవుతుంది, రెన్యువల్ చేస్తానని చెప్పింటాడు. ఏం చెప్పింటాడు? రెన్యువల్ ఆగిపోయి ఉంటే అది చూపమని నేను అడుగుతున్నాను. మరి సెట్ ఆగిపోయిందా? ఆయనకి వీళ్ళు చెప్పినారు. అంటే గత 50 సంవత్సరాల నుంచి రెన్యువల్ అనేది లేదు, అది కొత్తగా వచ్చింది 2010 తర్వాత 18 కొత్తగా వచ్చిన అంశం అది. అంతేగాని ముందు ఉన్న ఇబ్బంది కాదు అది. ఒక యాక్ట్, ఒక చట్టం, బేస్ చట్టం వేరుంటుంది, అమెండ్మెంట్స్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను కదా మొదట్లో, మళ్ళీ కూడా క్యాబినెట్ అప్రూవల్ అయింది, ఫర్దర్గా అమెండ్మెంట్స్ వస్తున్నాయి. ఎంత అదృష్టం అంటే ఈ మధ్యలో మనకు అప్రూవల్ రావడం అనేది చాలా అదృష్టం. ఇంకా మళ్ళీ అవి ఫర్దర్గా వస్తే మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి. మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడే ఈ ఎఫ్సిఆర్ఏ అనేది అదే అన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో మీరే కదా ఉండింటారు. నాకేమైనా కర్ణాటక కాంగ్రెస్ లేకపోతే ఇంకా అండమాన్ నికోబార్లో ఉండే జాతులు నాకేమైనా ప్రతిపక్షంలో ఉండింటాయా? తెలుగుదేశం పార్టీ ఇదే లీడర్లే కదా ఉండింటారు. మీరేమన్నా నన్ను అడిగారు కదా, ఒక్క ప్రెస్ మీట్ పెట్టావా, ఒక్క పార్లమెంట్లో మాట్లాడావా, ఒక్కటి చేసావని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అట్లాంటి ప్రూఫ్ ఉంటే చెప్పండి. మీరేమైనా మాట్లాడినారా? నేను ఎంపీగా ఉన్నాను, మీరు చేయమని ఏమైనా అడిగినారా? నేను ఎన్నిసార్లు అడిగాను? ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, మంత్రులు మీరే, ఆర్డీటీకి నష్టం వచ్చింది, మీరు చేయండి. నేను ర్యాలీలు చేస్తున్నాను, ధర్నాలు చేస్తున్నాను, ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాను. మీరు చెప్పేట చెప్పండి. మీరు చెప్పేటప్పటికి ఆగిపోయి ఉండాలి కదా. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో నేను అదే కదా చెప్తున్నాను. రెన్యువల్ కంటిన్యూ అవుతుంది, ఆయన కూడా వచ్చి రెన్యువల్ చేస్తానన్నాడు అని చెప్తున్నా. ఆగిపోయింది, నేను రెన్యువల్ చేస్తానని అంటే ఆ ప్రూఫ్ చూపమని నేను అడుగుతున్నా. ఎవరో వచ్చి యుగంలో ఆయనకు ఒక్కడికే దివ్య సాక్షులు, దివ్య కళ్ళు, ఏమైనా నేత్రాలు ఉండినాయా? వీళ్ళకేం తెలియదా? ఒకవేళ ఆయనకి అట్లాంటిది ఉంటే ఆయనకు వచ్చినప్పుడే తెలుసుకోవడానికి. వీళ్ళంతా ఏం చేసినారు? మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఏదైనా ఇది కళ్ళ లాంటిది. ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం, ప్రతిపక్షం కొంచెం పద్ధతిగా, గౌరవమైన భాష, కొంచెం గౌరవంగా ఉంటే గౌరవంగా ఉంటుంది, లేకుంటే దాన్ని బట్టే ఉంటుంది. మేమేం అడిగినాము? వచ్చింది. ఇప్పుడు ఏమన్నాను? పొద్దున కూడా నేను మాట్లాడినప్పుడు ఏమన్నాను? సవ్యంగా జరిగింది, సంతోషం అనే చెప్పాను నేను. మీరు మాట్లాడినారు కాబట్టి నాతో మాట్లాడిస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు, ఏమి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నారు. ఒకవేళ 100 మందే తిరిగినారని అతన్ని ప్రూవ్ చేయమను, 10 మందే తిరిగినారని ప్రూవ్ చేయమను, లేదంటే నేను భయపడిపోయినానని ఆయన ప్రూవ్ చేయమను, లేదంటే ఆర్డీటీ సేవలు ఆగిపోయినాయని ప్రూవ్ చేయమను. ముగ్గురు ఎమ్మెల్యేలకి చెప్తున్నాను, ఎవరో వచ్చి చూడమను, మీ ద్వారానే రమ్మను, చూద్దాం. ఎందుకు అది కూడా అదే దానికైతే ఎందుకు కూడా అది కూడా చూద్దాం. ఎందుకు అది సంస్థ అవసరం ఉంది, మేము అడగాల, మీరు చేయాలా? చేయాల్సిన పని మీకు అప్పచెప్పారా, అడగాల్సిన పని మాకు అప్పచెప్పారు ప్రజలు. అడుగుతాను. అంతేకాకుండా ముఖ్యంగా కళ్యాణదుర్గంలో అది పుట్టి పెరిగింది కాబట్టి నేను బాధ్యుడున్నాను కాబట్టి నా బాధ్యత నేను నెరవేర్తించాను. నాకేది జరిగిందో గౌరవంగా అది నేను సంతోషపడుతున్నా. నేను నేరుగా చూపించాను కదా, ఇచ్చేవాడి దగ్గరికే పోయి అడిగొచ్చినాను కదా, ఇంతకంటే ఏం కావాలా? సరే, మీరు కలిశారు, మీరే కలిశారు, మీ తర్వాతే వచ్చింది అనుకుందాం. మీరు అమిత్ షా గారికి ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్స్ చెప్పాను కదా, అప్పుడే చెప్పాను. ఆయన ఇస్తానన్నప్పుడే థ్యాంక్స్ చెప్పించాము, ఇంకేముంటుంది. సార్, ప్రధానంగా ఇప్పుడు మీ పార్టీలో ఒక చర్చ నడుస్తుంది, క్రెడిట్ చోర్ అనేది. ఇప్పుడు ఈ ఆర్డీటీ విషయానికి వస్తే మీరు క్రెడిట్ మీదే, ఎన్డీఏ గవర్నమెంట్ ఇదే. నేను విషయం ఏంటంటే నా పాత్ర ఏముంది, మా నాయకుడి పాత్ర ఏముంది, నాతో ఉన్న మా టీం, మా నాయకులు నాతో ఉన్న వాళ్ళు ఏం చెప్పినారు అని చెప్పాను. అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అట్లా నిజంగా కూడా ఇది ప్రజల ఉద్యమాన్ని నిర్మించాము. నేను చెప్పాల్సింది చెప్పాను, నేను చేయాల్సింది చేశాను. ఇది ఉందని చెప్తాను. వాళ్ళు ఏం మార్కులు వేస్తారో వాళ్ళు వేయని, నేనెందుకు చెప్పాలా ఇది అని. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, లోకేష్ బాబే తెచ్చినారంటే రేపు లోకేష్ బాబు ఒక్కడే వచ్చి ఓట్లు అడుగుతారు, లేక వీళ్ళంతా ఎందుకు? లోకేష్ బాబు ఒక్కడే అడగనీళ్ళే ఓట్లు.
మేమేదో మళ్ళీ ఎందుకు ఇద్దని ఇబ్బంది పెట్టాలా? ఆయన సర్వశక్తివంతుడు, సర్వసంపన్నుడు, అడగని. క్రెడిట్ ఎవరికి ఇస్తారు? అంటే మీదేనా క్రెడిట్ లేదంటే గవర్నమెంట్? నేను అదే చెప్తున్నాను. దాన్ని నేను ప్రజలకు వదిలిపెడుతున్నా, దేవుడికి వదిలిపెడుతున్నా. నేను చేయాల్సిన పనిని నేను ఆధారాలతో సహా నేను కష్టపడిన దాన్ని చూపెట్టాను, స్వతహాగా తిరిగాను. నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు కష్టపడిందే కానీ అన్ని కిలోమీటర్లు నడుస్తానని మా ఇంట్లో కూడా అనుకోలేదు. నేను స్వతహాగా నడిచాను, 100 కిలోమీటర్లు నడిచాను, బొబ్బలు అయ్యేటట్టు నడిచాను, చూశారు. అంతేకాకుండా ఎప్పుడు ఇక్కడే ఏంటి టైం వచ్చినప్పుడు ఢిల్లీకి కూడా అనుకున్నాను, ఢిల్లీకి కూడా పోయి వచ్చినాను. మళ్ళీ 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని పెట్టాము. ఇప్పుడు ఎప్పుడు కూడా నా పని వరకే నా పని. ఇప్పుడు ఏం చెప్తుంది మన ధర్మం అంతా కూడా, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయన్నారు, నేను చేయాల్సిన పని నేను చేశాను. ఈ క్రెడిట్ ఎవరికైనా ఇప్పుడు మా పార్టీ నేను హ్యాపీగానే ఉన్నా. నా చుట్టూ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న ప్రజలు నన్ను గుర్తించారు, గౌరవించారు. మా అధ్యక్షుడి నుంచి కూడా నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. మీడియా అన్నీ గమనిస్తూ ఉంది, వాళ్ళు చూశారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు 10 మంది కూడా లేదు, 20 మంది కూడా లేరు అని చెప్తున్నారు. కానీ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కదా. సరే వాళ్ళ మీడియా ఉండకపోవచ్చు, ఏదో ఒక మీడియా అయితే నాతో కూడా ఉంటుంది కదా, వాళ్ళు చూశారు కదా. స్వయంగా డిఎస్పీలు ఎంతమంది ఉన్నారు, సిఐలు ఎంతమంది ఉన్నారు, 100 మంది వచ్చినారు. ఒకటైతే నిజం, నేను చెప్పిన మాట నిజం. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంతమంది నా కోసం రాలేదు, ఆడిట్ కోసం వచ్చినారు. ఈయన వ్యక్తాలుగా నీవు పెద్ద 100 మంది తోతుంటే మేము పోలీసులను పంపిస్తామంటే మాటలు ఎట్లుంటాయంటే అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. నేను కూడా ప్రతిసారి భరించను ఎట్లంటే అట్లా మాట్లాడితే. ఏమది దేనికోసం వచ్చినాము, దేనికి పని ఏంటి, వాటి వరకు నువ్వు మాట్లాడు. నువ్వు ఏదైనా కష్టపడి ఉంటే, నువ్వు బైక్ ర్యాలీ చేసింటే లేదా ఏ ర్యాలీ నువ్వు చేసింటే నువ్వు చెయ్యి, లేదా నువ్వు ఢిల్లీకి పోయించుంటే దాని గురించి మాట్లాడు. విషయం ఏంటి వచ్చింది, ఆనందపడదాము. దాని గురించి మనం ఈ సమయంలో నాకెందుకు అవసరం పడింది మాట్లాడాల్సిన, కొంతమంది కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం వచ్చింది, కొంతమంది ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది, కొంతమందికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. నేను చేశాను. ఓకే సార్, ఎనీవే మీ పోరాటము కూడా ఒక పార్ట్ అయింది ఈ ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అవడంలో. ఖచ్చితంగా దాన్ని ఎవరు విస్మరించలేరు. ఖచ్చితంగా అది మీడియాలో నేను స్వయంగా మీతో పాదయాత్రలో నడిచాను కాబట్టి నాకు తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్. జిల్లా ఉపయోగం కోసం, జిల్లా ప్రజల కోసం మీ వంతు సమయం మీరు పదే అడిగినా నేను క్రెడిట్ గురించి ఎందుకు మాట్లాడలేదంటే, పరీక్షలు రాసేవాడే మార్కులు వేసుకోకూడదు. నేను పరీక్షలు రాశాను, నేనే మార్కులు వేసుకోకూడదు. అది మీరు వేస్తారు, ప్రజలు వేస్తారు, మా నాయకుడు వేస్తాడు, నా చుట్టూ ఉండే వాళ్ళు వేస్తారు. నేనే పరీక్షలు రాసుకుని నేనే మార్కులు వేసుకుంటే సెల్ఫీ ఎవాల్యుయేషన్ కాదు అది. మీ నాయకుడు ఆల్రెడీ మీకు క్రెడిట్ ఇచ్చారు, గొప్పగా ఇచ్చారు. మా వాళ్ళందరూ గొప్పగా ఇచ్చారు. మా స్టేట్ ఆఫీస్ అంతా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు. ఎనీవే సార్, జిల్లా కోసం, జిల్లా సంస్థని, ఒక గొప్ప సంస్థని కాపాడడం కోసం, 50 దశాబ్దాల పాటు ఇక్కడ పనిచేస్తున్న సంస్థని కాపాడడం కోసం, ఎందుకంటే మేము కూడా మీడియా తరపున నుంచి కూడా ఎన్నో స్టోరీస్ చేసాం. ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఎలా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇచ్చారు, ఎలా ఫిట్నెస్ సంబంధించి క్రికెట్, లేకపోతే స్కూల్ పిల్లలు, చాలా రకరకాల విద్యార్థుల కోసం సపరేట్ ఏర్పాట్లు, ఇవన్నీ నేను రకరకాల స్టోరీలు కూడా చేశాను. ఈ గొప్ప సంస్థలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది, వాళ్ళు చేశారు. పత్రికలది ఉండింది, ప్రధానంగా ప్రతిపక్షాలది బాధ్యత. మేము ఆ పాత్ర నిర్వర్తించాము. ఎందుకంటే ఇది కొనసాగాల. మనం దీనిలో నేను చాలాసార్లు చెప్పాను, దీనిలో నిర్మించే శక్తి నాకు లేదు, కానీ దానికి కొనసాగించే శక్తి కోసం నేను పోరాడాను, చాలా టైం కేటాయించినాను, ఎప్పుడు నిరంతరం చేశాను ఆ పని. దానికోసం ఎంతోమంది నాకు సహకరించారు. ఈ క్రమంలో వాళ్ళు భోజనాలు పెట్టిన వాళ్ళు కావచ్చు, వసతి కల్పించిన వాళ్ళు కావచ్చు, తిరిగిన వాళ్ళు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా జరగడం అనేది నాకు సంతోషం. అందుకే కొందరికి ధన్యవాదాలు, కొందరికి కృతజ్ఞతలు, కొందరికి అభినందనలు. మేము కూడా ప్రశంసలకు అర్హులమైనాం, దానికి కూడా నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, అనంతపురం జిల్లాకి ఆర్డీటీ సంస్థకి చాలా ఆయుపట్టు. ఆర్డీటీ సంస్థ లేకుండా చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడతారని మనం కూడా మన ఛానల్లో చాలా వరకు స్టోరీలు రన్ చేసినాము. ఈ ఆర్డీటీ సంస్థకి ఎఫ్సిఆర్ రెన్యువల్లో భాగమైన ప్రతి ఒక్కరికి, రంగయ్య గారితో పాటు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ర్యాలీల్లో పాల్గొన్న ప్రజలు కావచ్చు, మా ఛానల్ తరపున కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇది జిల్లాకు సంబంధించిన అంశం, జిల్లా ప్రజలకు సంబంధించిన అంశం, పేద ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి అందరూ పోరాడాము, అందరూ అన్ని విధాలుగా పోరాడాము. ఫైనల్గా ఎఫ్సిఆర్ రెన్యువల్ అవ్వడం వల్ల ఆర్డీటీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయి. పేదల పక్షాన వాళ్ళు ఖచ్చితంగా పేదల పక్షాన నిలబడతారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.